శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. శంకరాచార్యుల వారి అష్టోత్తర శతనామావళిలో ఒక విచిత్రమైనటువంటి నామం కనపడుతుంది, 98వ నామం. అది బ్రహ్మరాక్షస మోక్షదాయ నమః. బ్రహ్మరాక్షసుడికి మోక్షమిచ్చినారు. ఈ నామం గురించి మీరు వెతికితే మీరు దీన్ని కథాపరంగా ఓ బ్రహ్మరాక్షసుడికి శంకరాచార్యులు వారు మోక్షం ఇచ్చారు అని వెతికే ప్రయత్నం చేయడం కన్నా దీని తాత్పర్యం పట్టుకునే ప్రయత్నం చేయాలి. సాధారణంగా ఏ వ్యక్తి అయినా జీవితంలో ఇది పనికిరాదులేవాయ్ అంటాడు. ఒక శిల్పి ఉన్నాడు అనుకోండి, మీరు మెత్తటి పిండి రాయిని తీసుకొచ్చి విగ్రహం చెక్కండి అన్నారనుకోండి, అబ్బాయి ఇది ఎక్కడ సరిపోతుందండి, ఉలిపెట్టి కొడితే ఇదంతా చూర్ణం అయిపోతుంది, ఇది పనికిరాదంటాడు. మీరు ఏదో ఓ వస్త్రాన్ని తీసుకెళ్ళి దీన్ని ఇలా కుట్టు అన్నారనుకోండి, అబ్బాయి ఇది పనికిరాదండి, మీరు ఒకసారి ఉతికేటప్పటికి ఇదంతా విడిపోతుంది, ఇది ఎందుకండి అంటాడు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనర్హమని చెప్తారు. ఎంత పాపిష్టివాడు కానివ్వండి, ఎన్ని పాపములు చేయడం. ఇక పాపం చేయడం అంటే భయంకరమైన విషయం ఏమిటి? వేదం అంత బాగా చదువుకుని గురువుగారి దగ్గర కూర్చుని ఎంత శ్రమ తీసుకుని బ్రహ్మచర్యంలో గురుపత్ని పెట్టిన భిక్షాన్నం తింటూ శిష్యులతో కలిసి గురువుగారు స్వరం చెప్తుంటే ఆ స్వరం ప్రకారం వేదం నేర్చుకుని దాన్ని అంతకాలం ఆమ్నాయించేసి వేదార్థమంతా తెలుసుకుంటే దాని యందు రమించిపోయి గురుభక్తితో వేదమునందు ప్రమాణ బుద్ధితో ధర్మమునందు ఎంత అనురక్తి కలుగుతుంది. అటువంటి ఆయన ఒకానొకప్పుడు ఇతర బ్రాహ్మణుల యొక్క ఆస్తులన్నింటినీ కూడా కైంకర్యం చేసేసి తనవిగా పొందేసి కామము ధర్మంతో ముడిపడని రీతిలో విచ్చలవిడితనాన్ని పొందాడనుకోండి. పొంది ఈ కారణముల చేత మరణించాడు, అంటే అతివ్యసనముల వలన మరణించాడు అని అనుకోండి. అప్పుడు ఆయన బ్రహ్మరాక్షసుడు అవుతాడు అని. బ్రహ్మరాక్షసుడైతే ఉండే లక్షణం ఏమిటంటే, మీకు విచిత్రమైన విషయం చెప్పనా, ఇది దేవతల జాతిలోది. దేవతల జాతిలోకి వస్తారు వీళ్ళు. కానీ ఈయనకున్న పెద్ద అవలక్షణం ఏమిటంటే, మరి వేదం అంత బాగా చదువుకున్నాడు కదా, అందుకని ఈయన ఆహారంగా ఎవరిని తింటాడంటే వాళ్ళని తింటాడు. అందుకని అంత బాగా చదువుకున్న వాళ్ళ ఇంటికే వెళ్ళి వాళ్ళని ఏదో కారణానికి ఒంటరిగా ఉన్న ప్రదేశానికి తీసుకెళ్ళి వేదానికి సంబంధించి ప్రశ్నలు వేస్తాడు. వాళ్ళు బాగా చెప్పారనుకోండి, సంతోషించి వదిలేస్తాడు. వాళ్ళు ఎక్కడన్నా తేడా చెప్పారనుకోండి, చంపి తినేస్తాడు. అది బ్రహ్మరాక్షసులకు ఉండేటటువంటి బుద్ధి. వీడు బ్రహ్మరాక్షసుడు రా అంటారు. అందుకే అంటే వాడికి అన్నీ తెలుసు. వాడు మామూలుగా పీకు తిని చంపేయడు, అడిగి చంపి తినేస్తాడు చెప్పకపోతే. అది బ్రహ్మరాక్షసుడు అంటారు. అంటే ఇప్పుడు బ్రహ్మరాక్షసుడి కన్నా పాపం చేసిన వాడు ఎవరు ఉంటాడండి? ఇంకా
అది చంపి తినడం కూడా ఎలా తింటున్నాడు, పోనీ ఏది కనపడితే అది ఏదో దొరికేయడం తినేస్తే అదో రకం, అదో గొడవ. పిశాచ వర్గంలోకి వస్తారు వీళ్ళు. వీళ్ళు మళ్ళీ దేవతల యొక్క వర్గీకరణలోకి వచ్చారు ఈ బ్రహ్మరాక్షసులు, అది విశేషం. కానీ ఇంత భయంకరమైనటువంటి స్థితిలో ఉంటారు వాళ్ళు. పవిత్రమూర్తుల యొక్క స్పర్శ చేత శాప విమోచనం పొందుతారు. శంకరాచార్యుల వారి గొప్పతనం ఎక్కడుందంటే, శంకరాచార్యుల వారు తన 32 సంవత్సరాల జీవిత కాలంలో యావత్ భారతాన్ని 3 మార్లు ఆయన పర్యటించినప్పుడు ఆయన ఎప్పుడూ ఎవరినీ కూడా నువ్వు మోక్షమునకు అర్హుడవు కావు అన్న మాట ఆయన అనలేదు. అంటే బ్రహ్మరాక్షసుడు కూడా మోక్షార్హుడే ఆయన దృష్టిలో. ఎందుకని, వాడు కానీ ఒక్కసారి వెనక్కి వెళ్ళి లోపలికి వెళ్ళగలిగితే వాడు బ్రహ్మరాక్షసుడు కాడు, వాడు ఆత్మ. వాడు తెలుసుకోగలిగితే, ఆఖరణ ఊపిరి పోయే ముందు తెలుసుకొని వెనక్కి వెళ్ళి అదిగా నిలబడగలిగినా సంచితం కాలిపోయింది. మోక్షం ఎందుకు రాదు? అందుకని బ్రహ్మరాక్షసుడికి కూడా మోక్షం వస్తుంది అనగలరు తప్ప వాడికి మోక్షం రాదనే అనని మనిషి అయిన. అంటే ఇంకా అలా చెప్పే గురువులు ఉంటారా లోకంలో? అంత ఓర్పుగా, అంత ప్రోత్సహిస్తూ, ఎంత తప్పు చేసిన వాడిని మారడానికి అవకాశం ఇచ్చి మాట్లాడటమే తప్ప, అయ్యి బాబాయ్ వీడా బ్రహ్మరాక్షసుడు, వాడి జోలికి వెళ్ళకండి, వాడిని వద్దులే, వాడిని దూరంగా పెట్టండి, కొంచెం ఏదో మంత్రం చేయండి, హోమం చేయండి, వాడు దూరంగా పోయేటట్టు చూడండి అని అనరు. వాణ్ణి కూడా మోక్షం పొందేటట్టుగా మాట్లాడతారు అనునయంగా. అసలు అదేం గురుత్వం? అలాంటి గురువు ఉంటారా లోకంలో ఎక్కడైనా? అది అన్వయం దానికి. అందుకని అంత గొప్పవారు. పైగా ముందు ఎవరైనా రాగానే ఆయన అనేది ఏమిటంటే, నువ్వు మోక్షస్థితి ఎందే ఉన్నావు, నువ్వు కొత్తగా రావడానికి ఏముంది, ఉన్నది ఆత్మ. అది నీకు తెలియక అజ్ఞానంతో నాన్న ఇట్లా ప్రవర్తించావు. ఆ అజ్ఞానం అన్న పైనున్న పొర పోతే లోపల ఆత్మ నువ్వే, నీది ముక్తస్థితి. తెలియక ఈ పరిస్థితిని పొందుతున్నావు. ఒక్కసారి నీ గురించి నువ్వు సరిగా విచారణ చేసుకో. వాడు కూర్చోవాలి కానీ అపరోక్షానుభూతి గురించి దగ్గర నుంచి మళ్ళీ అన్నీ చెప్పి వాడికి ఆత్మజ్ఞానం ఇచ్చి పంపించేస్తారు తప్ప, వీడి దీనికి అర్హుడు కాడు, వీడికి లాభం లేదు, వీడు ఒడ్డున పడడు, వీడి బతుకు ఇంతే, అటువంటి మాటలు ఆయన జీవితంలో లేవు. అందుకని బ్రహ్మరాక్షసుడు కూడా మోక్షమునకు అర్హుడే. అసలు అర్హుడేమిటి? వాడు ముక్తస్థితినే పొంది ఉన్నాడు, అవిద్య చేత తప్పులు చేసి అలా అయ్యాడు. వాడు తెలుసుకుంటే మళ్ళీ వాడు ఆత్మయే. అలా చెప్పేవాళ్ళు ఉంటారా లోకంలో? కన్నడంలో శంకరాచార్యుల వారికి ఒక మంగళం పాడతారు. అందులో మంగళం గురుశంకర, జయ మంగళం గురుశంకర, శుభమంగళం గురుశంకర అని ఉంటుంది. అది మీరు మామూలుగా ఈ అంతర్జాలంలో పరిశోధిస్తే మీకు అది ఆ పాట వినపడుతున్నప్పుడు శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థస్వామి వారి శంకరాచార్యుల వారికి హారతిస్తున్నది కూడా కనపడుతుంది. చాలా గొప్పగా ఉంటుంది. అందులో మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే పతిత పావన అన్న అర్థం అన్వయం చేస్తారు శంకరాచార్యుల వారికి. పతిత పావనుడు అని రామచంద్రమూర్తిని అంటారు. అంటే పడిపోయినవాడు, పాపమునందు పడిపోయిన వాడెవరో వాడి పాపమును పోగొట్టి ఉద్ధరించేవాడెవరంటే రాముడు. రామనామం పట్టుకున్నా, రామకథని పట్టుకున్నా, రామాయణం పట్టుకున్నా వాడి పాపములు కాలిపోయాయి. అట్లాగే పడిపోయిన వాళ్ళని పైకెత్తి ఉద్ధరించగలిగిన వారెవరు అంటే శంకరాచార్యులు వారు. ఆయన పేరు చెప్పుకోవడం, ఆయన నామాలు చెప్పుకోవడం, ఆయన కథ చెప్పుకోవడం, ఆయన వ్రాసిన గ్రంథాలు చదువుకోవడం అంత గొప్ప విషయం. కాబట్టి పతితపావనుడు ఆయన అని చెప్పడానికి మంగళం గురు శంకర అని వేస్తారు. ఒక పని చేద్దాం, ఇవాళ ప్రవచనం అయిపోయిన తర్వాత ఒకసారి ఆ కీర్తన విందాం అందరం. కాబట్టి ఆ కీర్తనలో ప్రతిపాదించినట్టుగా ఎవరికైనా మోక్షము సిద్ధమే, మోక్షము వీరికి అన్వయము లేదన్న మాట లేనే లేదు. అప్పుడు శంకరాచార్యుల వారు బ్రహ్మరాక్షస మోక్షదాయకాయ నమః, మోక్షదాయ నమః, బ్రహ్మరాక్షసుడికి కూడా మోక్షం ఇచ్చేయగలరు ఆయన తప్ప బ్రహ్మరాక్షసుడికి మోక్షం ఏంట్రా బాబు అన్నమాట ఆయన దగ్గర లేదు. విశేషం ఏంటంటే శృంగేరి పీఠాధిపతుల్లో ఉగ్ర నరసింహభారతీ స్వామి వారిని ఉండేవారు. ఆయన ఉత్తర భారతం వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక జమీందారు ఇల్లు కట్టాడు, బ్రహ్మాండమైన భవంతి. అందులో బ్రహ్మరాక్షసుడు ప్రవేశించాడు.
ప్రవేశిస్తే ఆయన ఇంట్లో ఉండడానికి భయం వేసి ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు పాపం. ఈయన వస్తున్నారు ఉత్తర భారతం అని తెలిసింది. ఎట్లాగో అట్లా ఈయన అందులో పెట్టేస్తే ఆ బ్రహ్మరాక్షసుడు పోతాడని చెప్పి ఆయన మొత్తం మీద శృంగేరి పీఠ పరివారాన్ని వాళ్ళని పట్టుకుని స్వామివారు ఆ ఊరు వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉండేటట్టుగా ఏర్పాటు పెట్టారు. చెప్పలేదు బ్రహ్మరాక్షసుడు తిరుగుతున్నాడు ఇక్కడ అని చెప్పి. ఉగ్ర నరసింహభారతీ స్వామివారు అభిషేకం చేస్తుంటే చంద్రమౌళీశ్వరుడికి ఆ బ్రహ్మరాక్షసుడు మరి వేదం చదువుకున్నవాడేగా, అక్కడే తిరుగుతుండేవాడు. కానీ లోపల ఆలోచన వేరు, హింస. అకస్మాత్తుగా ఉగ్ర నరసింహభారతీ స్వామివారికి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి చంద్రమౌళీశ్వరుడికి అభిషేకం చేస్తూ తీవ్రంగా చూశారు ఇలాగా. అంతే, అదే పోక పారిపోయాడు ఇంట్లోంచి. ఇక మళ్ళీ రాలా. అయ్యా మీకు చెప్పకుండా ఇచ్చాను కానీ నా పుణ్యం పండింది, బ్రహ్మరాక్షసుడు పారిపోయాడు ఇంట్లోంచి, ఇప్పుడు ఈ ఇంట్లో ఉండడానికి నాకు అవకాశం వచ్చిందని. గుళ్ళో దాక్కున్న బ్రహ్మరాక్షసుడు పారిపోయాడు చంద్రశేఖర భారతీ స్వామి వారు వెళ్ళినప్పుడు. అవన్నీ శృంగేరి పీఠాధిపతుల యొక్క చరిత్రలు చదువుతుంటే ఆశ్చర్యపోతాం. అయ్య బాబోయ్ ఇంతంత శక్తి అని, అంత తపశ్శక్తి. వాళ్ళు వస్తుంటే వాళ్ళు నిలబడలేరు, పారిపోతారు. అంటే వాడు నిలబడ్డాడు అనుకోండి వాళ్ళు మోక్షం ఇస్తారు. వాడు నిలబడి కాళ్ళ మీద పడ్డాడు అనుకోండి, అయ్యయ్యో నాన్న ఇంత తప్పు చేశావా, నా తప్పు పోగొట్టుకుని వాడు ఏం చేసి మళ్ళీ వెనక స్థితిని పొందడం కాదు, ఏదో శాప విమోచనం అయిపోయి గంధర్వుడు అయిపోయాడు విద్యాధరుడు అయిపోయాడు కాదు, మోక్షానికే పోయే స్థితిని ఇవ్వగలరు. అసలు పెద్ద గురువు గారు ఇంకా శంకరాచార్యులు వారు ఏం చెప్తాం ఆయన వైభవం గురించి. అందుకని చివరికి వచ్చే కొద్దీ సారవంతమైన మాట చెప్పాలి కదా మరి. అందుకని బెంగ పెట్టుకోకోయ్, ఆయన్ని నమ్ముకుంటే నీవేమిటి నువ్వేం చేసావు ఇవన్నీ మర్చిపో, ఇంకా వాటి సంగతి నీకొద్దు, అవన్నీ వదిలేయి. ఇక ఈ శంకరాచార్యుల వారి పాదాలు పట్టుకుంటున్నాను అంతే. ఇంకా మిగిలిన వాటి కాగితాలన్నీ చింపేయి. నీ జీవితంలో నీ గతం ఆ కాగితాలతో సంబంధం లేదు, ఇంకా అవన్నీ కాలిపోయాయి. నువ్వు ఏనాడు శంకరుల పాదాలు పట్టుకున్నావో ఆనాడే అవన్నీ బూది కుప్ప. ఇక అవి నీ జీవితంలో, ఇక నీ జీవిత పుస్తకంలో ఆ కాగితాలు ఇక మళ్ళీ రావు. గతంలో కాగితాలు లేవు. ఇక నీకున్నది ఏమైనా ఉంటే నువ్వు శంకరుల చరణ ధూళి అంతే. అది శంకరాచార్యుల వారి యొక్క ప్రజ్ఞ. పాపం భస్మం చేసేయగలరు ఆయన. ఆ స్థితికి తీసుకెళ్ళిపోగలరు ఒకసారి పట్టుకున్న తర్వాత. పట్టి విడువరాదు నా చేయి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.